నుంచి వైరల్ అవుతోంది. వాళ్ళు ఏదో ఒక సెకండ్ పీపీటీ ఇస్తే అంటే బీజేపీ నేతలు సరే సభకు అటెండ్ అయ్యారు కానీ ఇంత నాన్ సీరియసా అని అంటున్నారు. ఒక్కళ్ళు కాదు, ముగ్గురు ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. అంటే ఇంకా 5 ఉన్నారు కదా, ముందర 2 వెనక ఒక ఎమ్మెల్యే, ముగ్గురు మొత్తం 7 ఉన్నారు మా వాళ్ళు అక్కడ. అందులో 3 నిద్రపోయితే విజువల్ బయటకు వచ్చింది. సెకండ్ పార్ట్ ఇట్లా కొట్టినారు, వచ్చింది. అది సభలో లైవ్ టెలికాస్ట్ లో కంటిన్యూగా నడుస్తున్నప్పుడు ఎందుకంటే ఎవరికైనా మధ్యాహ్నం సమయం పెట్టుకుంటే ఇదే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పొలిటీషియన్స్ కి నాప్ అలవాటు ఉంటుంది జనరల్ గా. సరే, లంచ్ తర్వాత సెషన్ కాబట్టి అట్లా లంచ్ తర్వాత ప్రెజెంటేషన్. చెప్పండి. అదే చూసిన ఈరోజు అంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే బహుశా ఆయన కాళేశ్వరం తర్వాత పాలమూరు రంగారెడ్డిలో ఏం జరిగింది, పాలమూరు రంగారెడ్డికి నేను ఏదో గొప్ప చేసినాను కేసీఆర్ చెప్పుకునే ప్రయత్నాన్ని అని బాగా ఎండగట్టింది. వాస్తవం కేసీఆర్ సరే ఇప్పుడు గోదావరి బెల్ట్ కి సంబంధించి గోదావరి బేసిన్ పై నయనాల గోవర్ధన్ గారికి ఉన్నంత అవగాహన గానీ అనుభవం గానీ ఎవరికి లేదు. ఆయన బాగా చాలా విషయాలు కూడా చెప్పారు. ఆయన కృష్ణా బేసిన్ విషయంలో 100% కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాసింది, అది డౌట్ లేదన్నా. మీరు అప్పుడు ఆల్రెడీ మీరు ఢిల్లీలో ఉన్నారు. ఫస్ట్ మీటింగ్ 2015 లో జరిగింది. అప్పుడు 2015 లో జరిగినటువంటి ఫస్ట్ మీటింగ్ లోనే 299 టీఎంసీపీలు ఒప్పుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి ఫస్ట్ నెక్స్ట్ ఎపెక్స్ కమిటీ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు పాల్గొన్నారు. అప్పుడు దాన్ని కంటిన్యూ చేశారు. అది ఇప్పటికి ఇంకా నడుస్తూనే ఉంటుంది. అది వీళ్ళు ఒకవేళ ఫస్ట్ మీటింగ్ లోనే బైకాట్ చేసి వచ్చున్నట్టయితే, అప్పుడు ఉమాభారతి గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నారు, అప్పుడు జలవనరుల శాఖ ఉండే కదా, ఉమాభారతి గారు ఉన్నటువంటి టైంలో వీళ్ళు అప్పుడే బైకాట్ చేసి వచ్చుంటే ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు మాకు నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, మీకు స్టోర్ చేసుకోవడానికి రిజర్వ్ చేసుకోవడానికి సోర్సెస్ లేవు కదా అంటే అవన్నీ మీకెందుకు, రేపు మేము ఇంకోటి కట్టుకుంటాం, ఇంకోసారి ఇంకోటి చేసుకుంటాము, మా వాటం మాకు రావాల్సిందే అని చెప్పి బైకాట్ చేసి వచ్చుంటే ఇది ఆ సమస్య ఆ ఇష్యూ ఉత్పన్నమయ్యేది కాదు. సో అక్కడనే కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణకి నిజంగా కూడా మరణ శాసనం రాసింది. ఆ తర్వాత కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇంకోటి కూడా, నేను యాజ్ ఇరిగేషన్ రిపోర్టర్ గా ముఖ్యంగా కృష్ణా బేసిన్ పై బాగా వర్క్ చేసిన, నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినప్పుడు ఆ లిఫ్ట్ పాయింట్ ఏదైతే ఉందో సంగమేశ్వరం దగ్గర, అక్కడ కూడా పోయొచ్చింది నేను. ఎండాకాలంలో అది ఓపెన్ అయితే దగ్గర సంగమేశ్వరం టెంపుల్, ఆ టెంపుల్ దాకా పోయొచ్చి దాని పక్కన ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ దగ్గర కూడా పోయొచ్చిన. పక్కనే ముచ్చుమరి సంబంధించినటువంటి లిఫ్ట్ పాయింట్ కూడా ఎక్కువ దూరంలో ఉంటుంది, దాన్ని కూడా చూసి వచ్చాం. సో తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో మొదటి నుంచి కూడా ఎందుకు మరి కేసీఆర్ ఇంటెన్షనల్లా అన్ఇంటెన్షనల్లా లేకపోతే 2 రాష్ట్రాల మధ్య దోస్తానం ఉండాలన్నా, లేకపోతే 2 రాష్ట్రాలకు కూడా ఈయన తాబేదారు, ఈయన మనిషి అయినటువంటి గుత్తేదారే ఉండాలా, దానివల్ల 2 రాష్ట్రాల్లో కూడా జనరల్ గా ఈయన రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా ఆయన కమిషన్ వస్తుంది, ఇంకో రాష్ట్రంలో కూడా కావాలని ఆశించిందా తెలియదు. కానీ దారుణంగా దుర్మార్గంగా ఈ విషయంలో వివరించిండు. ఒకటి 299 టీఎంసీ అయితే, రెండోది శ్రీశైలం బాటం భరత్ కంప్లీట్ బాటం నుంచి ఇక దాని కింద మనకు ఏది మన మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ కానీ లేకపోతే ఎస్ఎల్బిస్ కంటే దాదాపు 20 ఫీట్ల కంటే డౌన్ లో వాళ్ళ బాటం నుంచి నేను రోజు 3 టీఎంసీలు, పేరు కదా 3 టీఎంసీలు, కానీ వాళ్ళు ప్లాన్ చేసింది 6 టీఎంసీల కెపాసిటీతో నీళ్లు తోడుకోవాలని చెప్పి. ఒకవేళ నిజంగానే వాళ్ళ లిఫ్ట్ దాదాపు 80% వర్క్స్ కంప్లీట్ అయినాయి. లక్కీగా అది గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకోవడం, తర్వాత దానికి సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో నేనే ఆపినా అని చెప్తున్నారు. నాకున్న సమాచారం అది గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేసింది ఆ ప్రాజెక్ట్ ని, 80% ముందు పోవద్దని చెప్పి. సరే రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆపిండు అనుకున్నాం. అది నిజం కూడా ఒక రకంగా బతికిపోయినాం. లేకపోతే డైలీ 6 టీఎంసీల నీటిని మీరు శ్రీశైలం రిజర్వాయర్ బాటం నుంచి లాగినట్టయితే మీకు మొత్తం కృష్ణా నది డైవర్ట్ అయిపోతుంది. దాని కెపాసిటీ పోతిరెడ్డి పాడు ఇక్కడ నుంచి ఏదైతే సంగమేశ్వరం దగ్గర లిఫ్ట్ చేస్తారో, లిఫ్ట్ చేసి తీసుకుపోయి మళ్ళీ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కెనాల్ లో పోస్తారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కెనాల్ అప్పుడు 11,000 క్యూసెక్స్ నుంచి
44,000 క్యూసెక్ పెంచినప్పుడే మన వాళ్ళు బాగా గోల చేసిరు, మన లెలు చేసినారు. కానీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి కాబట్టి అప్పుడు పీజీఆర్ చెప్పినా మరి శశిరెడ్డి చెప్పినా ఎవడు వినలేదని. కానీ ఇప్పుడు అది 80,000 క్యూసెక్స్ కెపాసిటీ ఒక్కసారి పడితే అది నిజంగానే శ్రీశైలం ప్రాజెక్ట్ ఖాళీ అయిపోతుంది. కానీ దాని గురించి కనీసం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, నేను నీళ్ళ కోసమే పోరాటం చేసిన, నీళ్ళ కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి అన్నటువంటి వ్యక్తి కూడా ఆలోచించలే. అది నిజంగా కూడా దుర్మార్గమే. అందులో ఈరోజు అది ఇప్పుడు ఆగింది, కానీ ఇప్పటికి కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో ఒక రోజు స్టార్ట్ చేయాలనడానికి లేదు. అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. ఎండాకాలంలో మీరు ఆపొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఉంటే కనుక. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో ఆగింది అది. కేంద్ర ప్రభుత్వం కూడా దాని భరత్ మీకు ఐడియా ఉంటుంది. ఇంతకు మీరు నేను ఒకటే ఆర్గనైజేషన్ పనిచేసే టైంలో ఫస్ట్ అది మీడియా ద్వారా బయటకు వచ్చింది అది. అప్పుడు కూడా కేసీఆర్ గారు హైదరాబాద్ లో అపెక్స్ కమిటీ మీటింగ్ ఒకటి డేట్ ఇస్తే కేసీఆర్ గారు కావాలని డుమ్మా కొడతారు. కావాలని డుమ్మా కొట్టి అక్కడ ఆ శంకుస్థాపన జరగడానికంటే ముందే వార్త బయటకు వచ్చింది. ఆ శంకుస్థాపన జరిగి ఏది సార్ టెండర్ అలొకేట్ అయిపోయి, టెండర్ ఫైనల్ అయిపోయి అలొకేట్ టెండర్ అయిపోయి ఆ శంకుస్థాపన జరిగేంత వరకు కూడా ఈయన మీటింగ్ ఒప్పుకోడు అపెక్స్ కమిటీ మీటింగ్ కి. ఒకవేళ అంతకంటే ముందే మీటింగ్ జరిగితే ఆబ్జెక్షన్ చేసే అవకాశం ఉంటుండే. కానీ ఈయన కేవలం అది అయిపోవాలి, అది శంకుస్థాపన జరగాల, టెండర్ అయిపోవాలా, శంకుస్థాపన జరగాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆ మీటింగ్ కావాలి, నాకు ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి ఆ మీటింగ్ డుమ్మా కొడతాను. ఆ రోజు ఆ మీటింగ్ డుమ్మా కొట్టకపోతే నేను లైవ్ ఇచ్చిన. ఈ రోజు ఈ మీటింగ్ కి కేసీఆర్ డుమ్మా కొడితే అక్కడ టెండర్ అలొకేట్ అయిపోతుంది, నెక్స్ట్ వెంటనే శంకుస్థాపన పెట్టుకుంటున్నారు, దాన్ని ఆపడం టెండర్ అయిన తర్వాత ఆపడం అంత ఈజీ కాదు అని చెప్పి నేను లైవ్ ఇచ్చిన ఆ రోజు నేను. కానీ కావాలని చెప్పి నాకు ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి ఆయన అప్పుడు డుమ్మా కొడతారు మీటింగ్ ని. ఆ మీటింగ్ పోస్ట్ పోన్ చేయిస్తారు కేసీఆర్. నిజానికి ఆ తర్వాత చూస్తే పెద్ద చెప్పుకోదగా ప్రీఫిక్స్ పెద్ద ప్రోగ్రామ్ లేదు, ఈయన పోవాల్సిందే అన్నంత పెద్ద మీటింగ్ కూడా కాదు. తర్వాత చూసినట్టయితే కేవలం ఏపీ గవర్నమెంట్ కి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి ఫేవర్ చేసేందుకే ఆయన ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి పూర్తిగా ఫేవర్ గా వ్యవహరించింది. సరే ఇప్పుడు 80% వర్క్స్ అయినా కూడా ఆగింది. మరి ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని నేను చెప్పలేను. ఫ్యూచర్ లో సరే మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది, ఆపుతుంది, అది ఏదైనా కావచ్చు. కానీ ఎన్నటికైనా ప్రమాదం అయితే కొంచెం ఉంటుంది కదా, అదొకటి. రెండోది ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఇష్యూకి సంబంధించి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతకుముందు వాళ్ళు జూరాల నుంచి పెట్టాల్సిందే. ఫస్ట్ చాలా మంది ఇంజనీర్స్ కూడా చెప్పిన మాట వాస్తవం కాదు అది. ఫస్ట్ జూరాల నుంచే లిఫ్ట్ చేయాలా, మీకు మనకి జూరాల నుంచి లిఫ్ట్ చేసినట్టు ఇప్పుడు ఏదైతే పాలమూరు రంగారెడ్డికి ఎన్నైతే 5 దాదాపు రిజర్వాయర్లు 5 లిఫ్ట్లు అనుకున్నారు కదా, అవి లేకుండా 3 లిఫ్ట్లతోనే ఇదే నెరవేరేటువంటి అవకాశం ఉండే. రంగారెడ్డి అండ్ పాలమూరు జిల్లాలకు పూర్తిగా సస్యశ్యామలమైన అవకాశం ఉండే అనేది రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కూడా చెప్తున్న విషయం అది. ఆ తర్వాత ఇంకొకటి, సరే లిఫ్ట్ పాయింట్ మార్చడం ఒకటైతే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా ఒకటి భరత్. ఏదైతే ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వీళ్ళు సర్జిపుల్ అనుకున్నారో, ఇంటెక్ వెల్ అనుకున్నారో, ఏది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, అది ఇమ్మీడియట్ గా ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ ఎక్కడ ఉందో దాని పక్కనే ఉంటుంది, చాలా దగ్గరలో ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ అది అప్పుడు ఉన్నటువంటి డిజైన్ కూడా ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఆ లిఫ్ట్ కల్వకుర్తికి ఇంకొద్ది దూరంలో అది ఓపెన్ కెనాల్ చేసి, ఓపెన్ కెనాల్ ద్వారా ఓపెన్ పంప్ హౌస్ అనేది ప్లాన్ చేస్తారు ఫస్ట్. కానీ ఆ తర్వాత ఏమైందేమో తెలియదు, కావాలని దాన్ని అండర్ గ్రౌండ్ కి మారుస్తారు, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేస్తారు. దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేస్తున్నారంటే రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ కూడా వ్యతిరేకించినారు, అప్పుడు పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ వ్యతిరేకించినారు, తర్వాత పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మేధావులందరూ వ్యతిరేకించారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడం వల్ల, అక్కడ మొత్తం అండర్ గ్రౌండ్ లో మీరు బ్లాస్టింగ్స్ చేయడం వల్ల పక్కన ఉన్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి చాలా ప్రమాదం. అది అక్కడ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 12 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 నియోజకవర్గాల తాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. ఒకవేళ మీరు అది చేస్తే అది ఆగిపోతే మొత్తం పాలమూరు జిల్లాకి తాగునీరు ప్రమాదం వస్తుందని చెప్పి అందరూ వ్యతిరేకిస్తారు. బెంగళూరులో ఉన్నటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది రాక్ రిలేటెడ్ ఏదో, అంటే ఈ వైబ్రేషన్స్, ఈ బ్లాస్టింగ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్, దాని పేరు చెప్తాను ఒక నిమిషంలో. ఆ ఆర్గనైజేషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అక్కడ మీరు వెంటనే మీరు అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ పెట్టినట్టయితే అక్కడ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి ప్రమాదం వస్తుందని చెప్పి, అయినా కూడా వినకుండా వీళ్ళు కావాలని చెప్పి దూరం తగ్గుతుంది కొద్దిగా. ఓపెన్ పంప్ హౌస్ అయితే కొద్దిగా ఒక 500 మీటర్స్ ఎంతో దూరం పెంచాల్సి ఉంటుంది.
కేవలం 1 కిలోమీటర్ 500 మీటర్స్ దూరం కోసం అని చెప్పి వీళ్ళు అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ ఏర్పాటు చేస్తారు. దానివల్ల అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ ఏర్పాటు చేసే క్రమంలో వీళ్ళు అండర్ గ్రౌండ్ లో చేసేటువంటి బ్లాస్టింగ్స్ వల్ల, డ్రిల్లింగ్ వల్ల పక్కనటువంటి కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సర్జిపూల్లో క్రాక్స్ వచ్చి మొత్తం మునిగిపోతుంది. దాదాపు ఇప్పటికి కూడా ఈవెన్ ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది కదా, ఇప్పటికి కూడా వీళ్ళు కూడా ఆ కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని రిపేర్ చేయలేదు. ఒకటే మోటార్ ఉంది, ఒక మోటార్ నుంచి నడుస్తుంది. సజ్జిపూల్ మునిగిపోయింది. స్టిల్ అన్న అదే చెప్తా అన్న, స్టిల్ అది ఏ మోటార్ పని చేస్తలేవు. ఒక మోటార్ పనిచేసే అవకాశం ఉంది. అది ఆ రోజులో కెపాసిటీ చిన్నది, లిఫ్ట్ తర్వాత వెళ్ళేటువంటి ఆ కెనాల్స్ కెపాసిటీ చిన్నది కాబట్టి నడుస్తుంది. లేకపోతే మీరు 7 మోటార్లు ఇంకా పని చేయకుండా పడి ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. కరెక్ట్ గోవర్ధన్ చెప్పాలా, ఇప్పటిదాకా ఒక్క మోటార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రిపేర్ చేయలేదు. అయితే ఈ విధంగా అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆ విధంగా మోసం చేసింది, ద్రోహం చేసింది తెలంగాణకి కృష్ణా బేసిన్ లో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అవి ఎందుకు రిపేర్ చేయించలేదు? రిపేర్ చేయించచ్చు కదా. రిపేర్ చేయించి అక్కడ జగన్మోహన్ రెడ్డి 44,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్న పోతిరెడ్డిపాడు కెనాల్స్ ని హెడ్ రెగ్యులేటర్ దగ్గర 80,000 క్యూసెక్స్ కి పెంచినప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్స్ ని కొద్దిగా కెపాసిటీ పెంచుకొని ఇవి రిపేర్ చేసినా మీరు పాలమూరు రంగారెడ్డి రాకపోయినా కొంత లిఫ్ట్ మీరు వాటర్ లిఫ్ట్ చేసిన అవకాశం స్టిల్ ఉంటుంది, ఇప్పుడు ఉంది. కానీ సరే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణ చేసుకోవడానికి ఒక మంచి రాజకీయ వేదికగా ఉంది కాబట్టి వీళ్ళు అట్లా దాన్ని సినిమా నడిపిస్తున్నారు. ఇది గౌరవ శాసనసభ్యుడు అన్నట్టు వాళ్ళు ఒక సినిమా చూపించారు, మీరు ఒక సినిమా చూపించారు అన్నట్టు వీళ్ళు సినిమా చూపిస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో చేసేది ఉంటే వీళ్ళు రాగానే ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆయన సొంత జిల్లా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేయించేది ఉండే. ఎందుకు రిపేర్ చేయించలేదు? వాళ్ళ మీద ఆరోపణ చేయడానికి వేదిక ఉండాలనుకున్నాడు ఆయన. భరత్ శరత్ గారు, సో ఓవరాల్ గా ఇప్పుడు సరే బీఆర్ఎస్ అవకాశం కోల్పోయింది, కానీ రేవంత్ రెడ్డి స్పీచ్ చూస్తే ఏమనిపించింది? ఒక మాట అన్నారు, మళ్ళీ నాలుక కోస్తా అని అన్నారు. తోలు తీస్తే నాలుక కోస్తా. ఆ భాషను మనం సమర్థించలేము. బట్ ఒకటి ఆయన ఒట్టు వేసి ఒక మాట చెప్పారు. నాకేంటంటే ఆయన కాన్ఫిడెన్స్ కలిగించే ప్రయత్నం చేశారు. ఈ మట్టిలోనే పుట్టే ఈ మట్టిలోనే చేస్తా, ఈ మట్టికి అన్యాయం చేయను. అది ఓవరాల్ గా నేను చెప్పాలనుకుంది. అంటే ఏదైతే చంద్రబాబు రేవంత్ రెడ్డి థియరీ ఏదైతే బీఆర్ఎస్ పట్టుకొస్తుందో దాన్ని అది చేసే ప్రయత్నం, కూల్ చేసే ప్రయత్నం చేశారు. అది నేను కూడా నమ్మను. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలమూరులో పుట్టాడు, పాలమూరుకు చంద్రబాబు కోసం ఎందుకు అన్యాయం చేస్తాడు? ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ కావాలనుకుంటాడు, కానీ తను ఫెయిల్ అయ్యి చంద్రబాబు సక్సెస్ కావాలని కోరుకోడు. ఎవరికైనా పదవి వచ్చిన తర్వాత అది ఏమంటారు, పెళ్ళామైనా తమ్ముడైనా అన్నైనా తమ్ముడే పేకాటే. పదవి గురించి భార్యాభర్తలే కొట్లాడుకుంటే పరిస్థితి, అన్నదమ్ములే కొట్లాడుకుంటే పరిస్థితి, అన్న చెల్లెళ్ళే కొట్లాడుకుంటే పరిస్థితి మనం చూసాం. పదవి వచ్చిన తర్వాత చంద్రబాబు గురించి ఈయన చెడ్డ పేరు తెచ్చుకొని ఆయన మంచి పేరు ఎట్లా